డీటెయిల్స్ చూద్దాం. దేశంలోకి ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు ఈ నెల 31వ తేదీ కల్లా కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలుంటాయని చెప్పింది. ఈ నెల 24 కల్లా వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నట్లు ప్రకటించింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందన్నారు. 150 ఏళ్ల తర్వాత రుతుపవనాలు దేశంలోకి ముందుగా ప్రవేశించాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. 1918లో రుతుపవనాలు మొదటిగా మే 11వ తేదీన వచ్చాయని, 1972లో జూన్ 18న కేరళకు వచ్చాయన్నారు. గతేడాది జూన్ 8న రుతుపవనాలు కేరళకు వచ్చాయి. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళను తాకాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. మే 24 నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. ఈ సీజన్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువ ఉంటాయని అధికారులు తెలిపారు. లానినో కారణంగా ఏర్పడిన పరిస్థితులతో పసిఫిక్ సముద్రం చల్లబడటం వల్ల ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. రుతుపవనాలు ముందుగానే వస్తుండటంతో ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యవసర తక్షణ సమస్యలే చర్చించాలని కండిషన్ పెట్టింది. ఈసీ పర్మిషన్తో రేపు కేబినెట్ భేటీ జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల ముగియడంతో సొంత నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు మంత్రులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం స్పీడప్ చేశారు నేతలు. రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యవసర తక్షణ అంశాలపైనే చర్చించాలని సూచించింది. జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండలేని అంశాలపై కేబినెట్లో డిస్కస్ చేయాలని తెలిపింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులెవరూ సమావేశానికి వెళ్లొద్దని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాల్ని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలంది. మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, విద్యా సంవత్సరం ప్రారంభంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. విద్యారంగంపై రేపు సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్. సెక్రటేరియట్లో జరగనున్న భేటీకి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో పాటు మిగతా ఉన్నత అధికారులు హాజరు కానున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ముందుగానే నోట్బుక్లు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ సరఫరా చేయాలని ఆదేశించనున్నారు. పాఠశాలల మరమ్మతులు, కొత్త ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రజల వద్దకు పాలన పేరుతో ఖమ్మం రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీసీ రోడ్లు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, విద్యుత్ సమస్యలు ఎక్కువగా తన దృష్టికొచ్చాయన్నారు. దశల వారీగా అన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి అన్ని సమస్యల్ని పరిష్కరించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఆ ప్రభుత్వంలో మీ సీనన్నకి పెద్దపేట రెవెన్యూ అంటే మీరు అడిగే ఈ భూమి పంచాయతీలన్నీ నా దాంట్లోకి వస్తాయి. మీరు అడిగే ఇళ్ల స్థలము నా దాంట్లోనే ఉంటది. మీరు అడిగే ఇల్లు కూడా నేను ఇచ్చేది అంటే నా శాఖ కిందనే ఉంటది. కాబట్టి నేను ఇంకొకళ్ళు ఎవరిని అడగకుండా పాలేరంటే నా సొంత ఇల్లు లాంటిది. కాబట్టి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో తీర్చే బాధ్యత మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా, మీ పెద్ద కొడుకుగా నాదే అని వేదిక ద్వారా తెలుసు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని మారుస్తామన్నారు. అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ ప్రభుత్వ స్కూళ్లను గురుకుల పాఠశాలలకు ధీటుగా ప్రైవేటు కార్పొరేట్
కార్పొరేట్ పరిశ్రమలు ధీటుగా తయారు చేయడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లని ఏర్పాటు చేస్తాం. అది మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ తెప్పడం కోసం నాకున్న నిధులు, ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను వేరే దేని ఖర్చు పెట్టలేదు, కేవలం చదువు కోసం, ఇది కోసం ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తాను. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఉత్తమ్. రాహుల్ని ప్రధాని చేయటమే లక్ష్యమన్నారు తీన్మార్ మల్లన్న. 27వ తారీఖున వాళ్ళని ప్రోత్సహించి పోలింగ్ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి ఓటు వేయించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లెక్కలు చూసుకో, రాష్ట్రంలోనే ఈ 2 కాన్స్టిట్యున్సీల కాంగ్రెస్ మన పార్లమెంట్ క్యాండిడేట్కి హైయెస్ట్ మెజారిటీ వస్తుంది. అదేవిధంగా నీ ఎన్నికల్లో కూడా ఈ 2 కాన్స్టిట్యున్సీల హైయెస్ట్ మెజారిటీ. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అండగా నిలవాలన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కౌండిన్యాలో గ్లోబల్ గౌడ ఎన్ఆర్ఐ మీట్ అండ్ గ్రీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి. రమేష్ గౌడ్ మండల ఆధ్వర్యంలో పొన్నంని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నిక ప్రచారం ముమ్మరం చేశారు మల్లన్న. క్యాంపెయిన్లో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ పబ్లిక్ గార్డెన్, వరంగల్లోని కేయూ గ్రౌండ్స్ లో గ్రాడ్యుయేట్స్ ని కలిశారు. మల్లన్నకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత రియాజ్, మరికొందరు నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియటంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ క్యాంపెయిన్ పై దృష్టి పెట్టారు కాంగ్రెస్ నేతలు. మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థల వివాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సుచిత్రలో ఉన్న భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. భూమి విషయంలో తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు మల్లారెడ్డి. తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ రాజీనామాకు సిద్ధమా అని సవాల్ చేశారు. భూమి విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే అన్నీ వదిలేసిపోతానన్నారు. భూమి విషయంలో వారివే ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని ఆరోపించారు మల్లారెడ్డి. రెవెన్యూ అధికారులు ల్యాండ్ సర్వే చేశారని, రిపోర్టు వచ్చేలోగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మల్లారెడ్డి. సుచిత్రలోని 82, 83 సర్వే నెంబర్లలోని స్థలం వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు భూమి పత్రాలను పరిశీలించారు. భూ సర్వే కూడా చేశారు. ఎలాంటి వివాదం తలెత్తకుండా ముందస్తుగా పోలీసులు మోహరించారు. పరిసరాల్లోకి ఎవరిని అనుమతించలేదు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాంగ్మూలం రికార్డు చేశారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడాన్ని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి రెవెన్యూ అధికారులను తప్పుబట్టారు. 13 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేసి ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని చెప్పారు. 2011లో తాను మల్లారెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశామని, ఆ సమయంలో రాజకీయాల్లోకి రాలేదన్నారు. కొందరు వివాదం సృష్టిస్తున్నారన్నారు మల్లారెడ్డి. భూ వివాదంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరును మల్లారెడ్డి ప్రస్తావించారు. దీంతో లక్ష్మణ్ స్పందించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా భూమిని ఆక్రమించారని ఆరోపించారు. తాము కొన్న భూమిని ఫేక్ డాక్యుమెంట్లు అని మల్లారెడ్డి అనడాన్ని తప్పుబట్టారు. కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ను వెకేట్ చేయించుకోలేదన్నారు. సర్వే తర్వాత చట్ట ప్రకారం రెవెన్యూ అధికారుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు లక్ష్మణ్. మల్లారెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు ఎమ్మెల్యే లక్ష్మణ్. గత ప్రభుత్వంలో మల్లారెడ్డి గూండాయిజం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం వివాదం నడుస్తున్న భూమిలో తనకు కేవలం 600 గజాల స్థలం మాత్రమే ఉందన్నారు. ల్యాండ్లోకి పోవద్దని ఇంజక్షన్ ఆర్డర్లో ఉన్న మల్లారెడ్డి లెక్క చేయలేదని, ల్యాండ్లోకి వెళ్లారని ఆరోపించారు లక్ష్మణ్. నోటీసులు ఇచ్చిర్రు, అన్నీ చేసిండ్రు. నోటీసులు ఏం లేవు. ఆ ల్యాండ్ మాది. 40 ఏళ్ళ సది కంపౌండ్ వాళ్ళు ఉంది. ధూల్చంద్ అనే మార్వాడి సెట్. మేము 14 ఏళ్ళు మేము కొనుక్కొని ప్లాన్లు ఉన్నాయి, సేల్డ్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ఒక ముఠా తయారయ్యి వాళ్ళు 5 కోట్లకు బొంబాయి గణేష్ అని తన మాట్లాడుకొని 10 మంది దీన్ని రిజిస్టర్ చేసుకొని మా ల్యాండ్లో ల్యాండ్ గ్రాబర్ అనే సుధామ్ అని రిజిస్టర్ చేసి ఆయన 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్లో పోయింది, మిలిటరీలో పోయింది రోడ్ అవతలకి. దీంట్లో 4000 గజాలు
2015లో ఇప్పుడు ఆ సేల్ డీడ్ కూడా తెచ్చిన. అది చేసి వీళ్ళు 10 మంది చేసుకొని నా దాని మీదకి కబ్జాకు వస్తున్నారు. దాని మీద ఇప్పుడు రాత్రి వచ్చి 100 మంది వచ్చి ఫెన్సింగ్ వేసి గోడ కట్టి రేకులతో షీట్లు కట్టి అన్నీ చేసి దౌర్జన్యంగా నిన్న 100 మంది వచ్చారు. వాళ్ళకు కూడా పొద్దున వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు. తర్వాత మధ్యాహ్నం తర్వాత నా పేపర్లు అన్నీ చూపిస్తే అప్పుడు సర్వేకి చెప్పి వాళ్ళు చేసిరు. మా ల్యాండ్లో ఒక 2 ఎమ్మెల్యేల ల్యాండ్లో దౌర్జన్యంగా ఒక ల్యాండ్ గ్రాబర్సు 5 కోట్లకు మాట్లాడుకొని నా దాని మీదకి వచ్చిరంటే ఎంత దౌర్జన్యం ఇది. రేపు సీఎం దానికి కూడా పోతున్నా, అపాయింట్మెంట్ అడుగుతున్నా. సీఎం కూడా నా పేపర్స్ అన్నీ కూడా చూపిస్తాను. ల్యాండ్ గ్రాబర్స్ అమ్మా, వాళ్ళు దాని మీద ప్లాన్ వేస్తేనే ఉన్నా. నా దాన్ని నేను పేపర్ ఇది శక్తి కాదు కదా ఇది. నిన్న ఎవరు వచ్చారు చెప్పు? 100 మంది ఎవరు వచ్చారు? మా షెడ్లన్నీ ఎవరు గుల్లగొట్టారు? వాళ్ళనేనా? నన్నే లోపల రానియలే, నన్నే అరెస్ట్ చేసిపోతే లోపల తీసుకుపోయారు. నా భూమిలో నన్నే అరెస్ట్ చేసిరా? ఇది గమ్మత్తున్నది, విచిత్రం ఉంది. నాకు గమ్మత్ అనిపించింది. పదహారు ఎకరాలు 4 ఎకరాల 12 గుంటల భూమి నేను మదన్ మోహన్ దగ్గర కొనుక్కున్నా. నా మదన్ మోహన్ కొనుక్కున్న భూమి 4 ఎకరాల 12 గుంటల భూమిని నాకు డిమార్కేషన్ చేసి నాకు హద్దులు నియమించి నాకు మ్యాప్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు పెట్టుకుంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. దీని ప్రకారం సిఎల్టీడీ 2015లో చేసుకున్నాం. 2005లో అయిన సర్వే మ్యాప్ చేసుకుంటే 2015లో రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం. రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకుంటే ఈ మిగతా ఉన్న 9 మంది కలిసి అందరం కలిసి బేర్ సుభాష్ రెడ్డిని ఉద్యమకారునిగా మన ఎమ్మెల్యేగా ఓడిపోయినావు నువ్వు అని చెప్తే ఆయన షేర్ సుభాష్ రెడ్డి దగ్గర మీ సీఎం పేషి దగ్గరికి పోయి మీ సేవల సర్వే కోసం కట్టుకున్నటువంటి మీ సేవ కాగితం ఇది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈయనతో మాట్లాడుకున్న విషయం. దీనికి కరీంనగర్లో ఉండేవాడిని, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేయరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయి ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. వీళ్ళంతా 600 గదాలు, ఓన్లీ 4000 గదాలకు 600 గదాలకే నేను చేస్తే సర్వే కోసము పెట్టుకున్న తర్వాత సర్వే పెట్టుకున్న తర్వాత కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చిండు. 16 నోటీసులకు ఇట్లా 50 నోటీసులు పంపించిండు. ఎవరెవరికి? మల్లారెడ్డికి, మల్లారెడ్డి అల్లునికి, మల్లారెడ్డి వియాంకుడు లక్ష్మారెడ్డికి. అందులో ఎంతమంది 1 ఎకరా 29 గుంటలు ఆయన ఎక్స్టెంట్ ఎంత చూపెడుతుండో 82లా. ఆ ఎక్స్టెంట్స్కి ఆయన ఇన్ని నోటీసులు 20 నోటీసులకు 50 నోటీసులు పంపిస్తే కూడా ఆయన రిప్లై ఇవ్వలే. ఈయన సర్వే సహకరించాడు, దేనికి సహకరించాడు? ఇది జరిగే పని కాదు. మాట్లాడినప్పుడల్లా పెద్ద నోరు పెట్టుకుంటాడు, గట్టిగా మాట్లాడతాడు. నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేడు, నా అంత నీతిమంతుడు ఇవ్వలేరు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న ₹1,00,000 నా భూమి గుంజుకోబెట్టని బేర్ సుభాష్ రెడ్డి గారు వస్తాడు, నా భూమి గుంజుకోబెట్టని వాడొస్తాడు, వీడు వస్తాడు అంటే మేమేం చెప్పినామంటే మా కేసు సుధామృతోని అన్న ఇట్లా కాదు, మనం మేడ్చల్ కోర్టును అప్రోచ్ చేద్దామని మేడ్చల్ కోర్టులో 2016లో ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినాము 82/ఈలా మేము 4000 గదాలు కేసు సుధాం గారు రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తుందని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్కి ఇద్దరు కౌంటర్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించారు కదండి. ఆయన మహానుభావుడు కౌంటర్ వేసి వెకెట్ చేయించారు కదా. నా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, ఈ కత్ప ఉన్నది, వాళ్ళు వేసిన ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించాలి అని చెప్పి కౌంటర్ వేయాలి కదా. ఆయన మ్యాప్ మేము ఎట్లయితే మ్యాప్ వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామో ఆయన ఇంజక్షన్ ఆర్డర్ మా వెకెట్ చేయించాలి కదా. 2016 నుండి 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వెకెట్ చేయించాలి? ఫస్ట్ జవాబు మీడియా మిత్రులు జవాబు చెప్పమనండి. ఫస్ట్ ఒకరికి సర్వే కోసమేమో సుభాష్ రెడ్డితో సర్వే కోసం నువ్వు దరఖాస్తు పెట్టుకోవన్నా, నువ్వు సర్వే చేసుకోవన్నా అంటాడు. సర్వే చేసుకున్నాక మళ్ళీ సర్వే కోసం నోటీసులు ఇచ్చినాక నోటీసులు అటెండ్ కాకపోతే మీ కోర్టుగా అప్రోచ్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మీ మోక మీద పోతే పోలీసులతో మేము ఫెన్సింగ్ వేపిస్తే పోలీసులతో ఫెన్సింగ్ తీపిచ్చి మేము పోలీసులను దరఖాస్తు ఇచ్చినా మా దరఖాస్తు తీసుకోకుండా, మున్సిపల్ కమిషనర్ ఇస్తే దరఖాస్తు తీసుకోకుండా, జిహెచ్ఎంసీ దరఖాస్తు తీసుకోకుండా అన్ని విధాలు ఆయన మంత్రిని అడ్డం పెట్టుకుని చేసుకొని లాస్ట్ వాళ్ళ తహసీల్ లక్ష్మారెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై దుష్ప్రచారం చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ కార్యకర్తలే నమ్మలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీకే భవిష్యత్తు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. నిజమైన ప్రతిపక్షంగా బీజేపీ ప్రజల తరపున పోరాడుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల పక్షాన పనిచేయాల్సినటువంటి పార్టీలు అధికారం కోసం పాలక పార్టీ కొమ్ము కాసే విధంగా పాలక పార్టీలో చేరుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో. అందుకే భారతీయ జనతా పార్టీగా తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించి ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఆ దిశలో రానున్న రోజుల్లో నిజమైనటువంటి ప్రతిపక్ష పార్టీ బాధ్యత మనం నిర్వర్తించాలి.
దానికి ఈరోజు ప్రజలు మనకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలనేటువంటి నేను తెలంగాణలో ఉన్నటువంటి యువతకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రండి, భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయండి. నిజంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి బాధ్యత నుంచి బీఆర్ఎస్ పార్టీ తప్పుకున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కోటేసినా కాంగ్రెస్ కోటేసినా ఒకటి అని మనం చాలాసార్లు చెప్పాం, అనేక సార్లు చెప్పాం. రెండు ఒకటే, దొందు దొందే, ఒకే తాను. కాంగ్రెస్లో చేరినందుకే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు నార్సింగి మున్సిపాలిటీ కౌన్సిలర్లు శివారెడ్డి, సునీత గణేష్, పతి ప్రవీణ్. మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లను అవినీతి కారణంగానే గద్దెదించామని తెలిపారు. డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్లో చేరామంటున్నారని, ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు చేయలేకపోయామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే కాంగ్రెస్లో చేరినట్టు తెలిపారు నేతలు. నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉన్నదో మేము నెగ్గడం జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరిని పదవీచ్యుతులు చేయడం జరిగింది. ఇది గత నెల 25వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 12 మంది సంతకాలతో. అది నోటీస్ ఇవ్వడం జరిగింది. అన్నీ తెలుసు వాళ్ళకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి. వాళ్ళు కూడా విషయ ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రావడానికి, వాళ్ళ పదవి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ కాలేకపోయారు, సక్సెస్ కాలేకపోయారు. సరే, ఏది ఏమైనా మేము పార్టీ మారడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇంకొకటి రేషన్ కార్డులు కానీ, ఏ ఒక్క దళిత బంధు, ఏ ఒక్క పథకం కూడా మేము పబ్లిక్కు చేరవేయలేకపోయినాం. గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు మాకు. కాబట్టి ఈ యొక్క కొత్త గవర్నమెంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఇందులో ఇందిరమ్మ ఇండ్లు, వాటి యొక్క ఈ రేషన్ కార్డులు ఇవన్నీ వాళ్ళకు సంక్షేమ పథకాలు అందియాలనే ఉద్దేశంతో మేము పార్టీ మారడం జరిగింది. దానిలో భాగంగానే ఈ అవిశ్వాసం కూడా పెట్టడం జరిగింది. అవిశ్వాసం పెట్టడానికి కూడా మెయిన్ కారణం, రీజన్ కూడా ఉన్నది. ఈ వైస్ చైర్మన్ గారు కానీ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నార్సింగ్ విలేజ్లోనే ఊడకాలకి సంబంధించిన హైట్స్లో 1608 గజాల స్థలం కబ్జా చేయడం జరిగింది. దాన్ని గతంలో కంప్లైంట్ ఇచ్చి మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా అధికారుల మీద ప్రెషర్ పెట్టించి దానికి ఒక 10 లక్షలు శాంక్షన్ చేయించి దాన్ని మనం కాంపౌండ్ వాల్ పెడదాం, ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే కూడా దాన్ని విఫలం చేసిండు. కానీ ఇప్పుడు నడవనీయం, అవి ఏ విధంగా కూడా నడవనీయం, ఖచ్చితంగా బయటికి తీస్తాం. ఆయన ఏది ఉన్నా అని కూడా బయటికి తీసుకొచ్చి పబ్లిక్లకు తెలిసేటట్టు మేము చేస్తాము. మేమైతే పబ్లిక్కు పనిచేసేది పబ్లిక్కు తెలుసు. అయితే ఆయన కూడా గుర్తించాలి, మేము అమ్ముడు పోయినామని చెప్పేసి ఏదో ఒక నిబం నెట్టిండు. అది రుజువు చేయాలి. ఆయన రుజువు చేయకపోతే ఆయన రాజీనామా చేయాలి. రుజువు చేస్తే మేము రాజీనామా చేస్తాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము పబ్లిక్ సేవ చేయడానికి వచ్చినాం. ప్రాబ్లం ఏం లేదు. పార్టీ మారినాం. ఎందుకంటే మేము సంక్షేమ పథకాలు మేము అందియలేకపోయినాం. మాకు ఒక పెద్ద అపవాదం మా మీద 4.5 సంవత్సరాలలో. కాబట్టి మేము పార్టీ మారినాం. ఈ యొక్క 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో 6 గ్యారెంటీలు, వాటిని పబ్లిక్కు తీసుకెళ్ళి మేము పబ్లిక్కు చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళను ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం పొందేందుకు ప్రయత్నం చేస్తాం. నాగర్ కర్నూలులోని ఓం సాయిరామ్ ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. డిపాజిట్ల పేరుతో ప్రజలను మోసం చేసి 150 కోట్లు దోచుకుందని ఆరోపించారు. మోసం చేసిన వ్యక్తులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 50 గ్రామాల బాధితులతో కలిసి మాట్లాడారు. అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి ప్రజల డబ్బులను ఫైనాన్స్ యాజమాన్యం డిపాజిట్ చేయించుకుందని అన్నారు. వారి మోసాలతో దాదాపు 200 మంది ఆడపిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయని తెలిపారు బాధితులు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆర్ కృష్ణయ్య. డబ్బులు వాడు బినామీ పేర్ల మీద ఆస్తులు పెట్టుకున్నాడు. మళ్ళా డబ్బులు అక్కడక్కడ దాచుకున్నాడు. వాడు లాస్ పోలేదు. ఫైనాన్స్ కంపెనీ వాడు ఒక్క పైసా లాస్ పోలేదు. వాటితోటి భూములు పెడితే ఆ భూముల రేట్లు కూడా పెరిగినాయి. జీవితాలతో తిరగాట మాత్రుడు. పోలీసులు చర్యలు తీసుకుంటలేరు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఎట్లా ఇప్పుడు ఎంపీలు ఏం చేస్తున్నారు నేను ప్రశ్నిస్తున్నా. వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏరియాలో తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నారు. నేను తమాషాగా ఉందా? పేదవాళ్ళ బతుకు చిత్రంగా మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటా, రాజకీయాలు చేసుకుంటా 100 కోట్ల నుంచి 1000 కోట్లకు పోతారు, 1000 కోట్ల నుంచి లక్షల కోట్లకు పోతారు. మా ఓటు తీసుకొని మా బతుకులాన్ని ఆగం చేస్తున్నారు. మీరు మందిర్ నుంచి పేద ప్రజల నుంచి ఫైనాన్స్ కంపెనీలు పెట్టి భూములు కొని రియల్ ఎస్టేట్ చేసి మీరేమో కాళ్ళల్లో విమానాలు ఇది తినడానికి తిండిలో ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళ విషయం లోపల ముఖ్యమంత్రి, మంత్రులు, సంబంధిత మంత్రులు,
సంబంధిత ఎమ్మెల్యేలు ఎంపీలు వెంటనే వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వకపోతే ఒక్కొక్కరిని తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇక్కడ హైదరాబాద్ వస్తే నేనున్నా, అక్కడ వాళ్ళు మీ బట్టలు రుజుతారని చెప్పి హెచ్చరిస్తున్నా. అరాధకం చేయొద్దని అని చేస్తే మొత్తం 90% మా వాళ్ళే ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఊరికొక ఇల్లు ఉంటుంది మీరు అగ్రకులాలది. మా వాళ్ళ పైసలు ఊరుకుంటారు, భూములు ఊరుకుంటారు. వాళ్ళ శవాల మీద బతుకుతారా? వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. చట్టం లేదా, న్యాయం లేదా, వ్యవస్థ లేదా, పోలీసులు లేదా, కోర్టులు లేవా? బినామీ పేర్ల మీద ఉన్న భూములు గుంజుకొని అమ్మి వీళ్ళ పైసలు ఇవ్వాలి. పేరులు లేని అత్యంత బీదవాళ్ళు వీళ్ళంతా ఎస్సీలు, బీసీలు ఉన్నారు ఇలా. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. మూసీ నదిని ఆధారం చేసుకుని ప్రాణం పోసుకున్న భాగ్యనగరం పెరిగి పెద్దదైన తర్వాత ఆ మూసీనే మురికిమయం చేసింది. రోజురోజుకు నగరం విస్తరించడం, పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు పెరగడంతో వాటి నుంచి వెలువడే వ్యర్థాలతో మూసీ నది మురుగు కాలువగా మారింది. భూముల ధరలు పెరగడం, అధికారుల అలసత్వంతో కబ్జాకు గురైంది. అలాంటి మూసీపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. మూసీని డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. హైదరాబాద్ నగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తోంది. ఒకప్పుడు శుభ్రమైన నీరు ప్రవహించిన ఈ నది ఇప్పుడు మురుగునీటికి కేరాఫ్ గా మారింది. కాలుష్యం, మానవ వ్యర్థాలు, రసాయనాలతో మూసీ నీళ్లు విషంగా మారాయి. ఒకప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో అనేక పంటలు సాగయ్యేవి. నగర ప్రజలకు ఆహార ఉత్పత్తులు అందేవి. ఇప్పుడు కలుషిత నీటితో దోమలకు ఆవాసంగా మారింది. మురుగునీటి కంపుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితి ఉంది. మూసీలోకి ప్రతిరోజు 1500 మిలియన్ లీటర్ల మురుగు చేరుతోంది. ఇందులో మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు ఉంటాయి. నగరంలోని 30కి పైగా ప్రధాన నాలాల ద్వారా మూసీలోకి మురుగు చేరుతుంది. రాజేంద్రనగర్, నార్సింగి పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛంగా ఉండే మూసీ నగరం మధ్యలోకి రాగానే మురికి కూపంగా మారిపోతుంది. ఈ మురుగునీటిని శుద్ధి చేసేందుకు అత్తాపూర్, అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు ప్రాంతాల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్లాంట్లన్నీ కూడా కనీసం 650 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయడం లేదు. దీంతో సగానికి పైగా మురుగు యథావిధిగా మూసీలో కలుస్తోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళనపై సీరియస్ గా దృష్టి పెట్టింది. మూసీని లండన్లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉంది. ముఖ్యమంత్రి, అధికారులు అక్కడి థేమ్స్ రివర్ అఫెక్ట్స్ బాడీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్యాచరణ ప్రణాళిక అమలు, అక్కడ ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని హైదరాబాద్ లో ఎలా అధిగమించాలనే అంశాలపై దుబాయ్లో కూడా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు సీఎం అధికారులు. నగరం మధ్యలో ఉన్న మూసీ చాలా విశాలంగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో 500 నుంచి 800 మీటర్ల వరకు వెడల్పు ఉండేది. రోజు రోజుకు పెరుగుతున్న కబ్జాలు మూసీని బక్క చిక్కేలా చేశాయి. స్థానికులు, పొలిటీషియన్లు, వ్యాపారులు మూసీని పూడ్చి కబ్జాలు చేశారు. గత కొన్నేళ్లుగా మూసీ 10 నుంచి 15% వరకు కబ్జాకు గురైంది. రివర్ బెడ్ లో ఇళ్లను నిర్మించారు. వ్యాపార అవసరాల కోసం నదిని పూడ్చేశారు. మూసీ రివర్ బెడ్ లో దాదాపు 8000 నివాసాలు వెలిసాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక రియల్ వ్యాపారులు మూసీ పరివాహక ప్రాంతంలో మట్టిని నింపి ప్లాట్లు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణలను తొలగించి మూసీని డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. మూసీ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడం ద్వారా టూరిస్ట్ ప్లేస్ గా డిజైన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఒకవైపు మురుగుశుద్ధి, మరోవైపు ఆక్రమణల తొలగింపు, అభివృద్ధిపై ఏకకాలంలో పనిచేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సిటీ మధ్య నుంచి వెళ్లే మూసీ పొడవున ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపకల్పనకు ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసింది. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీపై రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చించారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలతో పాటు మరో 15 బ్రిడ్జిలను నిర్మించాలని గతంలో ప్లాన్ చేయగా 4 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. ముసారాంబాగ్ దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జిల దగ్గర చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేయడం ద్వారా బోటింగ్ కోసం ఉపయోగించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక పశ్చిమాన నార్సింగి దగ్గర నుంచి తూర్పున ప్రతాప సింగారం వరకు 55 కిలోమీటర్ల వరకు ఉన్న మూసీ వెంట ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపొందిస్తే సెంటర్ సిటీకి మంచి కనెక్టివిటీ లభిస్తుంది. మూసీలో మురుగునీరు పారకుండా చేసి పరిసరాలను అభివృద్ధి చేస్తే నివాస, వాణిజ్య కేంద్రాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రియాలిటీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది.
నది సుందరీకరణతో పాటు రోడ్డు కనెక్టివిటీ పెరిగితే మూసీ నదికి ఇరువైపులా 1-2 కిలోమీటర్ల వరకు నిర్మాణ రంగంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. మూసీని ఆధారం చేసుకుని అనేక నివాస కాలనీలు, కమర్షియల్ జోన్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియలో తెలంగాణ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్నారు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నిబంధనల్లో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి కోటాను రద్దు చేసి కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అన్ని రకాల విద్యా సంస్థల్లో 15% కన్వీనర్ కోటా సీట్లను 2 రాష్ట్రాల స్టూడెంట్లకు కేటాయించాలి. 2 స్టేట్ల స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్లు తీసుకుని ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు అలాట్ చేయాలి. 10 ఏళ్లుగా ఇదే పద్ధతిలో ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేశారు. విభజన చట్టంలోని ఈ క్లాస్ గడువు గతేడాదితో పూర్తయింది. దీంతో ఇప్పుడు ఉమ్మడి కోటాను రద్దు చేసి అన్ని సీట్లను తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించవచ్చని చెబుతున్నారు అధికారులు. జూన్లో కౌన్సిలింగ్ మొదలవడానికి ముందే రూల్స్ మార్చాలని సూచిస్తున్నారు. నిబంధనల్లో మార్పులు చేస్తే తెలంగాణ స్టూడెంట్లకు లబ్ధి చేకూరుతుందంటున్నారు అధికారులు. రాష్ట్రంలో 26 ప్రభుత్వ, 27 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. 2022 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఉమ్మడి కోటా కొనసాగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రారంభించిన మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో 2023లో కౌన్సిలింగ్కు ముందే అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే ఉమ్మడి కోటా కొనసాగుతోంది. 20 కాలేజీల్లో 1950 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇందులో 292 సీట్లు అంటే 15% ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఏటా ఇందులో మెజారిటీ సీట్లు ఏపీ స్టూడెంట్లకే దక్కుతున్నాయి. ఈసారి నిబంధనల్లో మార్పులు చేస్తే ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయని భావిస్తున్నారు నిపుణులు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ 15% ఈ ఇవ్వడాన్ని అయితే తెలంగాణ విద్యార్థులకు కేటాయించే విషయాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మన తెలంగాణ రాష్ట్రంలో వారికి సీట్లను ఇస్తూ వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు ఆ చట్టాన్ని, ఆ ఒప్పందాన్ని రద్దు చేయకపోవడంతో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు నష్టం జరిగే విధంగా ఉంటుందన్నమాట. అంటే దాదాపు మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సుమారు 150 సీట్ల వరకు నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఈ 150 సీట్లు అనేటువంటివి 15% కోటా కింద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థులు వారు తెలంగాణలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ లో తీసుకునే అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 53 మెడికల్ కాలేజీలలో 8490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం అప్పటి ప్రభుత్వం గతేడాది మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఎంసీకి దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో 100 సీట్లు ఇవ్వాలని కోరింది. ఈ కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఉన్న కొన్ని ప్రైవేటు కాలేజీలు తమ కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంచుకునేందుకు ఎన్ఎంసీ పర్మిషన్ కోరాయి. వాటికి పర్మిషన్ వస్తే మొత్తం సీట్ల సంఖ్య 9500 వరకు వెళ్లే అవకాశం ఉంది. విభజన చట్టంలోని ఒప్పందం ప్రకారం తెలంగాణలో విద్యార్థులకు 15% ఏపీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏపీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం 15% సీట్లు ఇవ్వాలి. కానీ తెలంగాణకు రావాల్సిన 15% రద్దు చేస్తూ గతంలోనే ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాత్రం ఏపీ విద్యార్థులకు 15% వెళ్లడంతో ఇక్కడి విద్యార్థులకు నష్టం జరుగుతోందంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో 2 ఏళ్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత, కొన్ని లోటుపాట్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆ లోటుపాట్లను గడువులోగా సరిదిద్దకపోతే కొన్ని కాలేజీల్లో సీట్ల సంఖ్యలో కోత పెట్టే ప్రమాదం ఉందని మెడికల్ ప్రొఫెసర్లు హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.